ఓకే, ఈరోజు మనం శక్తివంతమైన 40 శ్లోకాల హనుమాన్ చాలీసాలోని అంతరార్థాలను చూద్దాం. ఈ స్తోత్రం హనుమంతుడిని జ్ఞాన గుణసాగరుడిగా కీర్తిస్తూ మొదలవుతుంది. దీన్ని 16వ శతాబ్దంలో గొప్ప కవి తులసీదాస్ రచించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ స్తోత్రం ముందుగా గురువు ప్రార్థనతో మొదలవుతుంది. అంటే హనుమంతుడిని కీర్తించే ముందు పఠించేవారు తమ మనసును శుద్ధి చేసుకుంటారన్నమాట. ఇది వ్యక్తిగత లోపాలను తొలగించమని కోరడం, అంటే ప్రార్థనకు ముందు సంసిద్ధత అన్నమాట. ఇక ఇక్కడ్నుంచి హనుమంతుడి రూపాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. బంగారు పర్వతంలాంటి శరీరం, దుష్ట ఆలోచనలను నాశనం చేసే శక్తిగా ఆయనను వర్ణించారు. ఆయన బలం కేవలం శారీరకమే కాదు, అది మేధోపరమైనది, ఆధ్యాత్మికమైనది కూడా. ఇక చాలీసాలో ఆయన వీరోచిత కార్యాలను కీర్తిస్తారు. అన్నీ శ్రీరాముడి సేవకే అంకితం. ఆయన అవసరాన్ని బట్టి రూపాన్ని మార్చుకున్నారు. సీతకోసం సూక్ష్మరూపం, లంక దహనానికి భయంకర రూపం. అందులో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి సంజీవిని తీసుకురావడం చాలా గొప్పది. దీనికి రాముడు ఎంతగానో మెచ్చుకున్నారు. రాముడి నుండి వచ్చిన ఈ ప్రశంస ఆయన భక్తికి, సేవకు దక్కిన గొప్ప గౌరవం. అయితే ఇంతమంది దీన్ని ఎందుకు పఠిస్తారంటే దానివల్ల కలిగే ప్రయోజనాలే కారణం. ఈ స్తోత్రం పఠిస్తే కష్టాలు తొలగి రక్షణ, శాంతి, బలం చేకూరుతాయని నమ్మకం. అంతేకాదు, ఈ స్తోత్రాన్ని పఠిస్తే రాముడి అనుగ్రహం కూడా లభిస్తుందట. చాలీసా శక్తి కాలానికి అతీతమైనది. దాని వైభవం 4 యుగాల్లోనూ ఉంటుందని చెబుతారు. ఇక చివరిగా తులసీదాస్ తాను ఎప్పటికీ శ్రీహరిదాసుడని చెప్పుకుంటారు. చివరిగా ఒక గొప్ప ప్రార్థనతో ఈ స్తోత్రం ముగుస్తుంది. ఆ హనుమంతుడు మన హృదయంలోనే నివసించాలని